హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 50 నియో ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 16th సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. డిస్ప్లే సైడ్, బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం వేగాన్ లెదర్ ఉంటుంది. సైడ్స్ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనైతే ఈ మొబైల్ వస్తుంది. డిస్ప్లే డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే డిస్ప్లే సైజ్ 6.4 ఇంచెస్ POLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. పిక్సెల్స్ చూసుకుంటే 2670x1220 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. 16 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు కాల్ ఆఫ్ డ్యూటీ అయినా పబ్జీ అయినా ఇవన్నీ ఏంటంటే 60 FPS లో మాత్రమే ఇదైతే హ్యాండిల్ చేయగలుగుతుంది ఈ ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి. ఇక ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకున్నట్టయితే 4310 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 68 వాట్స్ వైడ్ ఛార్జింగ్ కి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 700C సెన్సార్ తో వస్తుంది. అది కూడా OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది రెండు విధాలుగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అల్ట్రా వైడ్ యాంగిల్ కి అలాగే మైక్రోగా అయితే యూజ్ అవుతుంది. ఏంటంటే ఇది కూడా మీరు 4K వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా నుంచి అయినా, అలాగే వైడ్ యాంగిల్ కెమెరా నుంచి అయినా, అలాగే ఫ్రంట్ కెమెరా నుంచి అయినా సరే. ఇంకొకటి వచ్చేసి 10 మెగాపిక్సెల్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ ఇది. 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. Android 14 మీద వస్తుంది. Hello UI మీద వస్తుంది. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్, అలాగే Wi-Fi 6E కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 కి సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. USB Type-C తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఉంది. IP68 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మిలిటరీ 810 హై స్టాండర్డ్ రేటెడ్ సర్టిఫికేషన్ కూడా పొందిందనమాట. 8.1 mm తిన్ ఉంటుంది. 171 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఒకటే వేరియంట్ కదా తీసుకొచ్చింది. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 23,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ మీకు బ్యాంకు అడిషనల్ డిస్కౌంట్ వచ్చేసి 1000 రూపీస్ వస్తుంది. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 22,999 రూపాయలు పెట్టారు. ఇక ఇది వచ్చేసి సెప్టెంబర్ 24th అయితే ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కలర్స్ వచ్చేసి మొత్తం ప్యాంటోన్ కలర్ పార్ట్నర్షిప్ లో వస్తుంది అనమాట. కలర్స్ కూడా మంచి తిక్కువ ఉంటాయి. ఒకసారి కలర్స్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయకపోతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి.